ఢిల్లీ విమానాశ్రయంలో జీపీఎస్ స్పూఫింగ్పై వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందని ఫ్లైట్స్ రిపోర్ట్స్ వచ్చాయని, కంటింజెన్సీ ప్రొసీజర్స్ ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాయని తెలిపారు. జీపీఎస్ స్పూఫింగ్తో విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని రామ్మోహన్ నాయుడు చెప్పారు. సంప్రదాయ నావిగేషన్ సహాయంతో రన్వేను ఆపరేట్ చేశారని వివరించారు. ఇక విమానాల రంగంలో మార్వేర్ ద్వారా సైబర్ దాడులు జరుగుతున్నాయని, అడ్వాన్స్డ్ సైబర్ సెక్యూరిటీ ద్వారా ఈ దాడులను ఎదుర్కొంటున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు ఈ రోజు పార్లమెంటు ఏదైతే శీతాకాల సమావేశాలు ఒకవైపు జరిగాయి, అయితే ముఖ్యంగా ఈ రోజు మాత్రము కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చాలా కీలకమైనటువంటి అంశాన్ని ఈ రోజు లేవనెత్తారు. అయితే గత నెల అంటే నవంబర్ 7వ తేదీన దాదాపు 800 విమానాలు ఆలస్యం కావడానికి కారణము ఈ రోజు చాలా వివరంగా ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు భారత విమానాశ్రయాలపై సైబర్ దాడి గురయ్యింది నవంబర్ 7వ తేదీన అన్నటువంటి విషయాన్ని మాత్రము చాలా కీలకమైనటువంటి అంశాన్ని ఈ రోజు పార్లమెంట్ లో ప్రస్తావించడం జరిగింది. అయితే విమానాలకు తప్పుడు సంకేతాలు వచ్చాయని, దానితో దాదాపు 800 పైగా విమానాలంతా కూడా ఆలస్యమయ్యాయి అంటూ చెప్పినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు జీపీఎస్ అంటే ఇక్కడ స్పూఫింగ్ అన్నటువంటి సంఘటన, అంటే తప్పుడు సంకేతాలను స్వీకరించేటటువంటి ఒక యంత్రాంగం అనొచ్చు, ఒక టెక్నికల్ కి సంబంధించినటువంటి వర్డ్. దీని వల్ల దాదాపు విమానాల సర్వీస్ అంతా కూడా ఆలస్యం కావడము, దాదాపు ఇక్కడ ఢిల్లీలో ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డారో ప్రజలందరూ కూడా, ఎవరైతే ప్రయాణికులు దాదాపు ఒకే రోజు అటు ఇండిగో కానీ, తర్వాత ఆకాష్ కానీ, ఎయిర్ ఇండియా కానీ అన్ని విమానాశ్రయాల్లో ఆ రోజు దాదాపు 12 గంటల పాటు కూడా ఆలస్యంగా నడవడము, జీపీఎస్ సిస్టమ్ అంతా కూడా సమాచారాన్ని అందించడం కూడా లేటు కావడంతో దానికి గల కారణాలను వివరిస్తూ ఈ రోజు కేంద్ర మంత్రి ఈ రోజు రామ్మోహన్ నాయుడు చాలా కీలకంగా ఆ రోజు జరిగినటువంటి విషయాలను అన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ అంశాలపై అంటే ఏం జరిగిందో నవంబర్ 7వ తేదీన జరిగినటువంటి అంశాలను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆటోమేటిక్ సిస్టమ్, అంటే ఇక్కడ స్విచ్ సిస్టమ్ అన్నటువంటిది ఏఎంఎస్ఎస్ అన్నటువంటిది సాంకేతిక సమస్యల కారణంగానే ఆ రోజు 12 గంటల పాటు ఆలస్యమయ్యాయి, దానికి సైబర్ దాడి జరిగింది అంటూ ఆ కీలకమైనటువంటి ఆధారాలతో సహా కూడా పార్లమెంట్ లో ఈరోజు చెప్పడము, దానిపై పూర్తి వివరణలతో కూడినటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే నిరంజన్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నకు పార్లమెంట్ లో ఈ విధంగా సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే జీపీఎస్ స్పూఫింగ్ ఏదైతే ప్రభుత్వానికి తెలియదా, మరి ఒకవేళ ఉంటే దాన్ని నివారించడానికి డీజీసీ ఎలాంటి ఇక్కడ చర్యలు తీసుకుంటుందనేటువంటి నిరంజన్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నకు జవాబిస్తూ దాదాపు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలకు దానికి సంబంధించినటువంటి అంశాలను అన్నిటిని కూడా దీనిపై ఖచ్చితంగా ఏదైతే టెక్నికల్ గా ఉన్నటువంటి అంశాన్ని మాత్రము ప్రభుత్వము పరిశీలించేది, దానికి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము ఏదైతే టెక్నికల్ ఇష్యూతో ఉన్నటువంటిది జీపీఎస్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో మొత్తం అంతా కూడా ఇప్పుడు కరెక్ట్ గా పనిచేస్తుంది. కానీ ఆ రోజు జరిగినటువంటిది మాత్రం సైబర్ దాడి జరిగింది అన్నటువంటిది కీలకమైనటువంటి అంశాన్ని ఈ రోజు ప్రస్తావించడం జరిగింది. గతంలో కూడా అంటే ప్రపంచంలోనే అతిపెద్దమైనటువంటి విమాన వ్యవస్థ కూడా గతంలో కూడా జరిగింది. జూలై 19, 23 అంటే 2024లో జూలైలో జరిగింది. అటు 23లో కూడా జరిగింది ఆగస్టులో ఒకసారి. ఇలాంటి ఘటనలు ఏదైతే సైబర్ దాడి ఎదుర్కొన్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ నవంబర్ 7వ తేదీన సైబర్ దాడికి ఏదైతే ఢిల్లీ విమానాశ్రయానికి సంబంధించినటువంటి విమానాలు సంబంధించినటువంటి ఏఎంఎస్ఎస్ అన్నటువంటిది, తర్వాత జీపీఎస్ సిస్టమ్ ప్రకారంగా కొంత సైబర్ దాడి జరిగింది అన్నటువంటిది కీలకమైనటువంటి అంశాలను ఈ రోజు ప్రస్తావించడం జరిగింది. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.